గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం సెకండ్ ఇయర్ CS3 అండ్ ఫోర్త్ సెమ్లో మన యూనిట్ 4లో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటాం. అలా లెటర్ రైటింగ్ అంటే ఏంటి, ఆ లెటర్ రైటింగ్ అంటే ఏంటి గురించి తెలుసుకున్నాం. లెటర్ రైటింగ్ అంటే ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్ అంటే మనం లెటర్ రాస్తే వాళ్ళు ఫేస్ టు ఫేస్ మనం వాళ్ళ దగ్గర ఉన్నట్లుగా ఫీల్ అవుతే లెటర్ రైటింగ్. మనం రాసేది లెటర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్గా భావిస్తారు. అలా లెటర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం తెలుసుకోవడం జరిగింది. అయితే ఈ లెటర్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవడం జరిగింది. ఈ లెటర్ రైటింగ్లో దగ్గరగా ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 7 పార్ట్స్ ఉంటాయి. లెటర్ రైటింగ్లో 7 పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. లెటర్ రైటింగ్ 7 పార్ట్స్ ఏంటి లెటర్ రైటింగ్లో ఉన్నాయని మనం చూసినట్లయితే, ఈ 7 పాయింట్స్ చూసినట్లయితే ఏమున్నాయంటే, రైటర్స్ అడ్రస్ ఇందులో రైటర్స్ అడ్రస్, బాడీ ఆఫ్ ది రైటర్స్ అడ్రస్ అంటే ఏంటి, హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని చెప్పుకున్నాం. రైటర్స్ అడ్రస్ అంటే ఏంటి, హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అని మనం చెప్పుకున్నాం. రైటర్స్ అడ్రస్ అంటే ఏముంటుంది? రైటర్స్ అడ్రస్లో ఏముంటుందంటే, అక్కడ వాళ్ళు రైటర్ అడ్రస్లో ఏముంటుంది, ఇక్కడ ఏం చెప్పాడంటే, ఇక్కడ రైటర్ అడ్రస్లో ఈ రైటర్ అడ్రస్లో ఏముంటుంది? దట్ హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అన్నాడు. ఈ రైటర్ అడ్రస్లోనే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అన్నాడు. అంటే నువ్వు ముందు ఏం చేస్తావంటే, ఈ రైట్ సైడ్ ఆఫ్ ది పేపర్ రైట్ సైడ్ ఏం చేస్తావంటే, అక్కడ నీ అడ్రస్ అంటే ఇక్కడ ఏముండదు అంటే ఏ ప్రాంతంలో నివసిస్తున్నాం. 10th నేతాజీ రోడ్, గవర్నర్పేట విజయవాడ అంటే చివరి రాస్తున్నాం. దాన్ని చివర రాస్తాం. ఇక్కడ పేపర్కి చివర మనం రైట్ సైడ్లో రాస్తాం. ఏంటి మనకి అడ్రస్ ఏంటి అనేది రాస్తాం. అంటే మనం ఎవరికి పంపిస్తున్నామో అడ్రస్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటంటే 10th నేతాజీ రోడ్డు అండ్ గవర్నర్పేట విజయవాడ అని ఇక్కడ రాయాలన్నమాట. అదే మనం అయితే రాస్తాం, మనం ఇది రాస్తాం. ఇక్కడ ఏ ఊరైతే ఆ ఊరి పేరు రాస్తాం. ఊరి పేరు రాసి అంటే రైట్ సైడ్ ఆఫ్ ది పేపర్ తీసుకున్నట్లయితే దాని రైట్ సైడ్ మనం ఏం రాస్తాం, అక్కడ రైట్ సైడ్ రాస్తాం. రైట్ సైడ్ రాసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, అక్కడ ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళది రాస్తాం. అక్కడ రాసి ఏం చేస్తామంటే, దాన్ని మనం అక్కడ రాసిన తర్వాత ఏంటంటే, ఇక్కడ ఇందులో ఈ రైటర్స్ అడ్రస్లో ఏంటంటే కామర్స్ కూడా ఉండాలి. రైటర్ అడ్రస్లో కూడా ఏముండాలి? కామర్స్ ఉండాలి. కామాలు యూజ్ చేయాలి. ప్రతిదానికి కూడా కామ లాస్ట్లో ఏముంటుందంటే ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి. లెటర్ రైటింగ్లో ఉన్నటువంటి రూల్స్ అవి. లెటర్ రైటింగ్ అంటే ది రైటర్స్ అడ్రస్ రాస్తాం. ద రైటర్ అడ్రస్ పేపర్లో ఎవరైతే ఏం రాస్తాం, ఇక్కడ చివరి ఎవరు రాస్తాం? నేతాజీ రోడ్, 10th నేతాజీ రోడ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 10th నేతాజీ రోడ్ గవర్నర్పేట విజయవాడ. నువ్వేం చేస్తావు? కామ ఫుల్ స్టాప్ పెట్టుకుని వస్తాం. ఫుల్ స్టాప్ పెట్టుకున్నాం అంటే 10th నేతాజీ రోడ్ గవర్నర్పేట 10th నేతాజీ రోడ్ గవర్నర్పేట విజయవాడ ఫుల్ స్టాప్ అని ఉండాలి. ఇదేంటంటే రైటర్స్ అడ్రస్. ఇది రైటర్స్ అడ్రస్ ఎవరైతే లెటర్ రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ అన్నమాట. ఇది ఎక్కడి నుంచి రాస్తున్నారు వాళ్ళు లెటర్ అంటే 10th నేతాజీ రోడ్ గవర్నర్పేట విజయవాడ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తి అన్నమాట లెటర్ రాసే వ్యక్తి. అదే రైటర్స్ అడ్రస్. అది దీన్ని ఏమంటారంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అంట. దీన్ని ఏమంటారంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అంట. కానీ ఇక్కడ మనం ఏం చేయాలి? 10th నేతాజీ రోడ్ అన్నప్పుడు కామా ఉపయోగించాలి. గవర్నర్పేట అన్నప్పుడు కామా ఉపయోగించాలి. విజయవాడ అన్నప్పుడు ఫుల్ స్టాప్ ఉపయోగించాలి.
పంక్చువేషన్స్ డెఫినెట్గా మనం యూజ్ చేయాలి. పంక్చువేషన్స్ డెఫినెట్గా మనం యూజ్ చేయవలసి ఉంటుంది పంక్చువేషన్స్. తర్వాత రెండోది ఏంటి, డేట్. డేట్ కూడా ఇక్కడే రాస్తాం. ఇదేంటిది, రైటర్స్ అడ్రస్ రాసిన తర్వాత డేట్ కూడా ఇక్కడే రాస్తాం. ఈ రైట్ సైడే రాస్తాం డేట్ కూడా. డేట్ కూడా మనం రైట్ సైడే రాస్తాం. డేట్ ఏంటి, సపోజ్ డేట్ డేట్ ఉందనుకోండి, దాని డేట్ ఏంటి, డేట్ 15th జూలై 2021 అంటే 15th జూలై. అంటే ఏంటంటే ఈ డేట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగిస్తున్నారని చెప్పి డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించుకోవచ్చు. డేట్లో కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉపయోగించవచ్చు. ఆ డిఫరెంట్ మెథడ్స్ అనేది కూడా మీకు చెప్పడం జరిగింది, ఎలా ఉపయోగించాలి ఏంటని. అంటే డేట్ అనేది ఎక్కడ వస్తుంది, రైటర్స్ అడ్రస్ కిందే డేట్ వస్తుంది. రైటర్స్ అడ్రస్ కింద ఏమొస్తుంది అంటే డేట్ వస్తుంది. తర్వాత ది సాల్టేషన్ గురించి చెప్పారు. సాల్టేషన్స్లో నువ్వు పేరెంట్స్ రాయాలనుకున్నప్పుడు గ్రీటింగ్స్ అనమాట. సాల్టేషన్ అంటే ఏంటి, గ్రీటింగ్స్. నువ్వు పేరెంట్స్కి రాయాలన్నప్పుడు పేరెంట్స్ కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నువ్వు రాయాలనుకున్నప్పుడు పేరెంట్స్ రాయాలంటే ఏం చెప్తుంటే మై డియర్ అని ఉపయోగించాలి. మనం పోయినసారి డియర్ అన్నాం కానీ అది తప్పది. ఏంటంటే మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ సిస్టర్ అని సంబోధించి పేరెంట్స్ రాసేటప్పుడు ఉపయోగించాలన్నమాట సాల్టేషన్స్. అదే అఫిషియల్స్ కనుకోండి, సర్స్ అని ఉపయోగించాలి. మీకు సాల్టేషన్ ఇస్తాను, మీకు సాల్టేషన్ అంటే సబ్స్క్రిప్షన్ లిస్ట్ ఇస్తాను. అయితే అంటే సాల్టేషన్ కూడా ఉంటుంది లెటర్లో. గ్రీటింగ్స్ అన్నమాట. ఫాదర్ రాసి అనుకోండి మై డియర్ ఫాదర్ అంట, సిస్టర్ రాసి మదర్కి రాసి అనుకోండి మై డియర్ మదర్ అంట. ఇది సాల్టేషన్ అనమాట. ఇది అంటే ఫస్ట్ ఏం రాయాలి, ఫస్ట్ ద రైటర్స్ అడ్రస్ రాయాలి. రైటర్స్ అడ్రస్ అంటే ఆ విధంగాను 10th నేతాజీ రోడ్డు, గవర్నర్పేట, విజయవాడ. తర్వాత డేట్ ఉపయోగించాలి. డేట్ కూడా దాని కింద యూజ్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే పేపర్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తామంటే గ్రీటింగ్స్ రాస్తాం. గ్రీటింగ్స్ రెస్పెక్టెడ్ సార్, లేదా అఫీసర్స్ రాయాలనుకోండి రెస్పెక్టెడ్ సార్. అలాగే పేరెంట్స్కి రాయాలనుకోండి, మీ ఫాదర్ రాయాలనుకోండి మై డియర్ ఫాదర్ అని సంబోధిస్తాం. మదర్కి రాయాలనుకోండి మై డియర్ మదర్ అని సంబోధిస్తాం. లెటర్ రైటింగ్ సాల్టేషన్ కూడా ఇంపార్టెంట్. లెటర్ రైటింగ్ అని చెప్తాం. తర్వాత ది బాడీ ఆఫ్ ద లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పింది. బాడీ ఆఫ్ ద లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బాడీ ఆఫ్ ద లెటర్ అనేది చాలా కేర్ఫుల్గా రాయాలి, లిజబుల్గా రాయాలి, స్పష్టంగా క్లియర్గా ఉండాలి. అసలు యాక్చువల్గా చెప్పాలంటే షార్ట్గా ఉండాలి. అయితే మనకిచ్చిన టెస్ట్లో చూసినట్లయితే ఏంటంటే ఫార్ములా స్టైల్లో కూడా రాసుకోవచ్చు అన్నమాట. ఫార్ములా స్టైల్లో రాయొచ్చు అన్నమాట. అయితే ఇన్ఫార్ములా స్టైల్ ఎక్కడ రాస్తాం, మనం పేరెంట్స్ రాస్తాం. ఇన్ఫార్ములా స్టైల్ ఎక్కడ రాస్తాం, మనం పేరెంట్స్ రాస్తాం. ఇన్ఫార్ములా స్టైల్ పేరెంట్స్ రాస్తాం. ఇన్ఫార్ములా స్టైల్ ఫార్ములా స్టైల్ ఏంటి, ఆఫీసర్స్ రాస్తాం. ఫార్ములా స్టైల్ ఎవరు రాస్తాం, ఆఫీసర్స్ రాస్తాం. అందుకని అంటే ఆ లెటర్ ఎవరికి ఉద్దేశించి అయితే ఆ విధంగా రాయాలి. ఒకవేళ ఆఫీసర్స్ రాస్తాం అనుకోండి ఫార్ములా స్టైల్లో రాయాలి. అదే రిలేటివ్స్ పేరెంట్స్కి అని చెప్పామనుకోండి, అని రాస్తున్నాం అనుకోండి లెటర్, అప్పుడు ఏం చేయాలి, అది ఇన్ఫార్ములా స్టైల్లో రాసుకోవచ్చు. అయితే లెటర్ రైటింగ్లో ముఖ్యమైనది ఏంటంటే దేర్ ఆర్ 2 or more than పారాగ్రాఫ్స్ ఉండాలి. 2 కానీ అంతకంటే ఎక్కువ పారాగ్రాఫ్స్ మనం రాసుకోవచ్చు. దేంట్లోనూ బాడీ ఆఫ్ ద లెటర్లో అంటే బాడీ ఆఫ్ ద లెటర్ అంటే అది దట్ ఈజ్ మెసేజ్. దట్ ఈజ్ మెసేజ్ హూ రిసీవర్స్, ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకి మెసేజ్. ఆ మెసేజ్ కనుక నువ్వేం చేయాలంటే యూ షుడ్ రైట్ కేర్ఫుల్లీ. అది చాలా గుర్తుపెట్టుకోవాలి, చాలా జాగ్రత్తగా రాయాలి. ఏ విధంగా రాయాలి అంటే ఇట్ ఈస్ క్లియర్,
లెజబుల్ అండ్ షార్ట్. అఫీషియల్స్కి అయితే షార్ట్లో. ఇప్పుడు సపోజ్ కలెక్టర్ రాస్తావు అనుకో, కలెక్టర్ నువ్వు లెటర్ రాస్తున్నావు అనుకోండి, ఒక కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉంటే 10 పేజీలు రాస్తే కుదురుతుందండి, చదువుతాడు ఆయన 10 పేజీలు. అందుకని ఏంటంటే నువ్వేం రాయాలి అంటే నువ్వు షార్ట్లో రాయాలి, అంటే షార్ట్లో అర్థమయ్యేటట్లుగా రాయవలసి ఉంటుంది. అఫీషియల్ లెటర్ వస్తే, పర్సనల్ లెటర్ వస్తే నువ్వు ఎలా రాసుకోవచ్చు, 1 పేజీ రాసుకోవచ్చు, 2 పేజీలు రాసుకోవచ్చు, నీ ఇష్టం. కానీ నువ్వు రాసేది షార్ట్ అయినప్పుడు కూడా ఏముండాలంటే 2 or more పారాగ్రాఫ్స్ ఉండాలి. నువ్వు రాసే లెటర్స్లో ఏముండాలి, 2 or more పారాగ్రాఫ్స్ ఉంటాయి. 2 కానీ అంతకంటే పారాగ్రాఫ్స్ రాలేదు. ఎందుకని ప్లెయిన్గా రాసేయకూడదు, పైనుంచి కిందకి ఒకే విధంగా నువ్వు ఏం చేయకూడదు, రాయకూడదు. 2 అంతకంటే ఎక్కువ పారాగ్రాఫ్స్ నువ్వు రాసుకోవచ్చు. దేంట్లో నువ్వు బాడీ ఆఫ్ ది లెటర్, అంటే ఇది పార్ట్ ఆఫ్ ది లెటర్. ఇది బాడీ ఆఫ్ ది లెటర్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ది లెటర్. ఇది చాలా ఇంపార్టెంట్. లెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా దాన్ని రాయవలసి ఉంటుంది. ఆ లెటర్ని చాలా జాగ్రత్తగా నువ్వు రాయాలి. ఎందుకంటే ఎదుటి వాళ్ళు చదువుతారు కనుక అది దాంట్లో జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది. ఇది బాడీ ఆఫ్ ది లెటర్. తర్వాత 5th చూసుకున్నట్టయితే ది సబ్స్క్రిప్షన్. బాడీ ఆఫ్ ది లెటర్ అయిన తర్వాత సబ్స్క్రిప్షన్ ఉంటుంది. బాడీ ఆఫ్ ది లెటర్ అయిన తర్వాత ఏముంటుంది, సబ్స్క్రిప్షన్ ఉంటుంది. సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎండ్ ఆఫ్ ది క్లోజ్ ఆఫ్ ది లెటర్. ఇట్ ఈజ్ క్లోజింగ్ ఆఫ్ ది లెటర్. లెటర్కి క్లోజ్ అనమాట. ఈ సబ్స్క్రిప్షన్ వచ్చిందంటే, సబ్స్క్రిప్షన్ అంటే దగ్గర ముగింపు వచ్చిందంటే ఇది క్లోజింగ్ ఆఫ్ ది లెటర్. ఈ క్లోజింగ్ ఆఫ్ ది లెటర్ రాసిన తర్వాత ఈ సబ్స్క్రిప్షన్ ఎలా ఉండాలంటే, అంటే సబ్స్క్రిప్షన్ వచ్చిందంటే క్లోజింగ్ అయిపోయినట్టు, లెటర్ క్లోజ్ అయినట్టు. అందుకని ఏంటంటే ఈ సబ్స్క్రిప్షన్ వచ్చినప్పుడు ఏంటంటే కింద నువ్వేం రాస్తావు, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, ఎవర్స్ లవింగ్ సన్, ఎవర్స్ ఒబిడియంట్లీ, ఎవర్స్ ట్రూలీ. ఇటువంటి పదాలు మనం ఏం చేస్తామంటే సబ్స్క్రిప్షన్లో యూజ్ చేస్తాం. ఇటువంటి వాటిని మనం సబ్స్క్రిప్షన్లో యూజ్ చేస్తాం. ఈ సబ్స్క్రిప్షన్లో అంటే సబ్స్క్రిప్షన్ అంటే ఆల్మోస్ట్ క్లోజింగ్ ఆఫ్ ది లెటర్ క్లోజ్ అయినట్టు అనమాట. సబ్స్క్రిప్షన్కి వస్తున్నట్టు వచ్చినప్పుడు కింద ఏం రాస్తాను, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. ఎవర్స్ అఫాస్టివ్ పెట్టకూడదు. ఎవర్స్ ఉందనుకోండి, ఎవర్స్ ఇక్కడ అఫాస్టివ్ పెట్టకూడదు. అఫాస్టివ్ పెట్టి తప్పు అవుతుంది అన్నమాట. ఇలా పెట్టకుండా ఏంటంటే నువ్వు ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాయాలి. అని రాయవచ్చు సబ్స్క్రిప్షన్. లేకపోతే ఎవర్ లవింగ్ సన్, ఎవర్ లవింగ్ డాటర్. ఆ విధంగా నువ్వు ఏం చేయాలంటే ఈ సబ్స్క్రిప్షన్ యూజ్ చేయాలి. తర్వాత ఇంకేం చెప్తున్నట్టే ద రైటర్స్ సిగ్నేచర్. రైటర్ సిగ్నేచర్ ఏంటంటే పెద్దగా ఉందనుకోండి, రైటర్ సిగ్నేచర్ పెద్దగా రాయవసరం లేదు. ఏంటంటే దాంట్లో అంటే రిసీవర్కి బాగా నువ్వు తెలిసిన వ్యక్తి కనుక నీ పేరు పెద్ద పేరు ఉందనుకో, ఆ పెద్ద పేరుని ఏం చేయాలంటే నువ్వేంటంటే కట్ చేసి, అంటే తక్కువగా మధ్యలో ఆఫ్ చేసి నువ్వేం చేసి సైన్ చేయాలి. వెంకటకృష్ణ రామమూర్తి మహేశ్వరరావు అని ఉందనుకోండి. వెంకటకృష్ణ రామమూర్తి మహేశ్వరరావు ఉందనుకోండి. ఈ వెంకట, కృష్ణ, మహేశ్వరరావు, మూర్తి ఇవన్నీ వీటిలో ఏదో ఒక పదం వాళ్ళకి ఫెమిలియర్ కనుక బాగా తెలుసు కనుక అందులో నువ్వు ఏది రాసినా వెంకటకృష్ణ రాసిన సిగ్నేచర్ పెట్టినా పర్లేదు, వెంకటకృష్ణ రామమూర్తి అని పెట్టినా పర్లేదు. ఏదైనా ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఏంటంటే అక్కడ పూర్తి పేరు సిగ్నేచర్ పెద్దగా నేమ్ ఉంటే పూర్తి సిగ్నేచర్ పెట్టడం, ఆ సిగ్నేచర్ పెడితే మనకు సరిపోతుంది అని చెప్తుంది. ఇక్కడ ఏంటంటే ద రైటర్స్ సిగ్నేచర్. తర్వాత పోస్టల్ అడ్రస్ అంటే మనం లెటర్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఎన్వలప్స్ అయి ఉంటాయి. ఎన్వలప్స్ ఉంటాయి, వాటిని ఏం చేస్తామంటే మనం పోస్టల్ అడ్రస్ రాస్తూ ఉంటాం. ఆ ఎన్వలప్స్లో ఏం చేస్తామంటే ద రైటర్ అడ్రస్, పోస్టల్ అడ్రస్ మీద. ఇప్పుడు నువ్వు రాసిన లెటర్ వెళ్ళాలంటే ఏం చేయాలి, నువ్వు రాసిన లెటరు నువ్వు ఎవరికైతే రాసావో వారికి చేరాలంటే ఏం చేయాలి, పోస్టల్ అడ్రస్ రాయాలి.
పోస్టల్ అడ్రస్ అనేది ఎన్వలప్ అంటే కవర్ మీద ఏం చేస్తావు, ఎవరికైతే నువ్వు లెటర్ పంపిస్తున్నావో వాళ్ళకి పంపించాలి. నువ్వు ఎవరికైతే ఆ లెటర్ పంపిస్తున్నావో వాళ్ళకి నువ్వు ఏం చేయాలి, దాని అడ్రస్ ఎక్కడ ఉండాలి, ఇదే కదా ఎక్కడ ఉండాలి, ద పోస్టల్ అడ్రస్. ఆ ఎన్వలప్ మీద, ఆ లెటర్ మీద, ఆ ఎన్వలప్ మీద ఏముండాలంటే నువ్వు రాసిన అడ్రస్ ఉండాలి. నువ్వు రాసిన అడ్రస్ అంటే నువ్వు ఎవరికైతే లెటర్ రాసావో వాళ్ళ అడ్రస్ రాస్తే అది వాళ్ళకి చేరుతుంది. అంతే తప్పించి అది వేరే వాళ్ళ అడ్రస్ రాసావు అనుకో అది తప్పు అవుతుంది. అదే నువ్వు ఎవరినైతే ఉద్దేశించి లెటర్ రాసావో వాళ్ళ అడ్రస్ రాస్తేనే వాళ్ళకి తిన్నగా వాళ్ళకి చేరుతుంది. ఆ లెటర్ వెళ్ళి వారికే చేరుతుంది. అందుకని ఏంటంటే పోస్టల్ అడ్రస్ కూడా చాలా ఇంపార్టెంట్. పోస్టల్ అడ్రస్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. పోస్టల్ అడ్రస్ కూడా, ఈ పోస్టల్ అడ్రస్ ఎప్పుడు రాస్తాం, మొత్తం లెటర్ అయిన తర్వాత ఆ లెటర్ కవర్లో పెట్టి ఏం చేస్తామంటే పైన పోస్టల్ అడ్రస్ మనం రాస్తాం ఎన్వలప్ మీద. పోస్టల్ అడ్రస్ ఏంటంటే ఎవరికైతే మనం పంపిస్తున్నామో వాళ్ళకి పంపిస్తాం, వాళ్ళకి ఇస్తాను ద అడ్రస్ ఆఫ్ కాల్ది హెడింగ్ పోస్టల్ అడ్రస్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాం. పోస్టల్ అడ్రస్ వాళ్ళు పంపిస్తాం. ద నేమ్ అడ్రస్ ఆఫ్ రిసీవర్స్ లెటర్ షుడ్ బి ఎలిజిబుల్, కరెక్ట్గా రాయాలి. ద పోస్టల్ అడ్రస్ ఏంటంటే నువ్వు ఎవరికైతే పంపించావో దాని నేమ్, అడ్రస్, రిసీవర్ వాళ్ళకి పొందుకునేవాడు అడ్రస్ ఎలిజిబుల్గా స్పష్టంగా నువ్వు రాయవలసి ఉంటుంది. అలా రాస్తే అది ఆ లెటర్ వాళ్ళకి అందుతుంది అనమాట. అయితే ఈ లెటర్ యాజ్ 7 పార్ట్స్లో ఉన్నటువంటి ఈ 7 పార్ట్స్ చాలా ఇంపార్టెంట్ లెటర్కి. ఇందులో ఏమి లేకపోయినా తక్కువ అవుతుంది. ఏంటంటే రైటర్స్ అడ్రస్ ఉండాలి, డేట్ ఉండాలి, ది సాల్యుటేషన్ ఉండాలి, అలాగే ది బాడీ ఆఫ్ ద లెటర్ ఉండాలి, ది సబ్స్క్రిప్షన్ ఉండాలి, అంటే రైటర్స్ సిగ్నేచర్ ఉండాలి, ది ఆల్రెడీ లాస్ట్ వన్ ఇది ది పోస్టల్ అడ్రస్ కూడా ఉండాలి. ఇవి ఉంటే దీన్ని ఏమంటారంటే లెటర్లో ఉన్నటువంటి పార్ట్స్ అనమాట. ఈ లెటర్లో ఈ పార్ట్స్ ఉంటేనే అది లెటర్గా కన్సిడర్ చేయాలి. అందుకని ఈ లెటర్ అయితే ఇప్పుడు మనం సాల్యుటేషన్ అంటే సబ్స్క్రిప్షన్ అంటే సాల్యుటేషన్ పెద్దవాళ్ళని ఎలా సంబోధించాలి, వాళ్ళని సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి, పెద్దవాళ్ళని అయితే చిన్నవాళ్ళని అయితే ఎలా సంబోధించాలి, వాళ్ళని ఏ విధంగా సబ్స్క్రిప్షన్ చేయాలి, అంటే గ్రీటింగ్స్ ఎలా చేయాలి, సబ్స్క్రిప్షన్ ఎలా చేయాలి, ఫ్రెండ్స్కి అయితే రిలేటివ్స్కి అయితే ఎలా, వీటి గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఏంటంటే రూల్స్ ఆఫ్ సాల్యుటేషన్ అంటే సబ్స్క్రిప్షన్ గురించి మనం తెలుసుకున్నాం. అంటే వీటితో పాటుగా ఈ లెటర్స్లో ఉండే పార్ట్స్తో పాటుగా అవి కూడా చాలా ఇంపార్టెంట్. అవి దేనికి వస్తుందంటే దేనికి వస్తుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ద సబ్స్క్రిప్షన్ వస్తుంది, సాల్యుటేషన్ ఎలా సంబోధించాలి, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని ఏ విధంగా సంబోధించాలి, అలా ముగించేటప్పుడు సబ్స్క్రిప్షన్ ఎలాగ ఉపయోగించాలి, సాల్యుటేషన్ ఏ విధంగా ఉపయోగించాలి, సబ్స్క్రిప్షన్ ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తర్వాత చూడండి, ఇక్కడ ఫార్మ్స్ ఆఫ్ సాల్యుటేషన్ అంటే సబ్స్క్రిప్షన్. ఈ ఫార్మ్స్ ఆఫ్ సాల్యుటేషన్ అండ్ సబ్స్క్రిప్షన్ ఏముందంటే ఇక్కడ చూస్తే సాల్యుటేషన్ అండ్ సబ్స్క్రిప్షన్ రెండు ఉన్నాయి. సాల్యుటేషన్ ఏ విధంగా మనం ప్రారంభించాలి, ఏ విధంగా ముగించాలి. చూసినట్లయితే మనం రిలేషన్స్లో అంటే మన బంధుత్వాలకు సంబంధించిన రిలేషన్స్లో ఎల్డర్స్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం సాల్యుటేషన్ రాయాలి, పెద్దవాళ్ళకైతే ఎల్డర్స్కి అయితే పెద్దవాళ్ళకైతే మై డియర్ ఫాదర్ అని రాయాలి. అంటే సాల్యుటేషన్ స్టార్టింగ్ అంటే మై డియర్ మదర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ అంకుల్ అని మనం రాయవలసి ఉంటుంది. ఈ సాల్యుటేషన్స్లో రిలేషన్స్లో ఎల్డర్స్ మాత్రమే ఈ విధంగా రాయాలి. మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ అంకుల్ అని రాయవలసి ఉంటుంది అన్నమాట. ఈ రిలేషన్స్లో ఎల్డర్స్ మాత్రమే. అయితే సబ్స్క్రిప్షన్ వచ్చేటప్పటికి నువ్వు ఎలాగ రాస్తావు, లెటర్లో సబ్స్క్రిప్షన్ ఎలా రాస్తావు అని అంటే ఎలా రాస్తావంటే యువర్స్ లవింగ్ సన్ అనాలి, యువర్ లవింగ్ సన్, లేదంటే యువర్ లవింగ్ బ్రదర్, లేదంటే యువర్ లవింగ్ సిస్టర్ అనాలి. లేదు ఇలా రాయలేదనుకోండి, మీరు
ఎవర్ లవింగ్ సన్, ఎవర్ లవింగ్ బ్రదర్, ఎవర్ లవింగ్ సిస్టర్ అని రాయకుండా, లేదనుకోండి మీరు ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా రాయొచ్చు. సబ్స్క్రిప్షన్లో ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా రాయొచ్చు. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా నువ్వు రాయొచ్చు. అంటే రెండు విధాలుగా రాయొచ్చు. సబ్స్క్రిప్షన్ ఎవర్స్ లవింగ్ సన్ అనొచ్చు. ఒకవేళ మీకు ఫాదర్ రాసినప్పుడు ఎవర్ లవింగ్ సన్, బ్రదర్ అసలు ఎవర్ లవింగ్ బ్రదర్, ఎవర్ లవింగ్ సిస్టర్ అని నువ్వు సబ్స్క్రిప్షన్ రాయొచ్చు. లేదంటే ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా అనొచ్చు. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా అనొచ్చు. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని కూడా. తర్వాత అంటే టూ రిలేషన్స్ ఎల్డర్స్గా రాసేటప్పుడు మాత్రమే ఈ విధంగా ఉపయోగించాలి. మై డియర్ బ్రదర్, మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, మై డియర్ అంకుల్ అని ఉపయోగించాలి. అదే సబ్స్క్రిప్షన్ వచ్చేది ఎవర్స్ లవింగ్ సన్, ఎవర్ లవింగ్ బ్రదర్, ఎవర్ సిస్టర్ అనొచ్చు. లేదనుకో ఇంకా ఫైనల్గా ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అంటే సరిపోతుంది. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అంటే సరిపోతుంది. అదే రిలేషన్స్లో యంగస్టర్స్ రాయాలి, చిన్నవాళ్ళు. ఇదో పెద్దవాళ్ళకి రాసేటప్పుడు శాలిటేషన్లో పెద్దవాళ్ళకి రాసేటప్పుడు రిలేషన్స్ ఎల్డర్స్ రాసేటప్పుడు రిలేషన్స్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి రాసేటప్పుడు మై డియర్ ఫాదర్, మై డియర్ మదర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్ అని అంటారు. అలాగే అక్కడ ఏమంటారు సబ్స్క్రిప్షన్లో ఎవర్ లవింగ్ సన్, ఎవర్ లవింగ్ బ్రదర్, ఎవర్ లవింగ్ సిస్టర్ అంటారు. లేదనుకోండి ఎవరు ఎఫెక్షనేట్లీ అంటే సరిపోతుంది. అయితే టూ రిలేషన్స్లో యంగస్టర్స్ ఉంటారు. ఆ యంగస్టర్స్ రాసిన యంగర్ సిస్టర్స్ వాళ్ళు ఉంటారు. యంగస్టర్స్ వాళ్ళు రాసేటప్పుడు ఎలా రాయాలి నువ్వు అంటే సాలిటేషన్లో నువ్వు ఎలా రాయాల్సి ఉంటుంది. సాలిటేషన్లో మై డియర్ అని రాసి నేమ్ రాయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మై డియర్ నీ బ్రదర్ రాస్తున్నానుకో మై డియర్ రాజు, మై డియర్ రాము, మై డియర్ వెంకట్, మై డియర్ అని రాయొచ్చు. మై డియర్ వేణు అని రాయొచ్చు. అంటే ఏంటి మై డియర్ తర్వాత నువ్వేం చేయాలి, వాళ్ళ నేమ్ రాయాలి. నువ్వు ఎవరికైతే రాస్తున్నావు వాళ్ళ నేమ్ రాయాలి. లెటర్ ఎవరికైతే రాస్తున్నావు అదేంటంటే యంగస్టర్స్కి మాత్రం. యంగస్టర్స్ యువకులకి వాళ్ళకి మీ ఇంట్లో మీ రిలేషన్స్లో బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ యంగస్టర్స్ ఉంటే వాళ్ళకి రాయవలసి ఉంటుంది. ఎవరికైనా వాళ్ళకి ఎవరికైనా యంగస్టర్స్ ఉన్న వాళ్ళకి రాయవలసి ఉంటే ఎవరు రాయాలి మై డియర్ అని ఉపయోగించాలి. దేంట్లో సాలిటేషన్స్లో మై డియర్ అని ఉపయోగించాలి సాలిటేషన్స్. ఇది అదే రిలేషన్స్లో ఎల్డర్స్కి అయితే మాత్రం మై డియర్ ఫాదర్, మదర్, బ్రదర్, సిస్టర్ అన్నది. ఇక్కడైతే రిలేషన్స్లో యంగస్టర్స్ కనుక మై డియర్ అని ఉపయోగించి వాళ్ళ పేరు రాయాలి. మై డియర్ అని ఉపయోగించి వాళ్ళ పేరు. మరి సబ్స్క్రిప్షన్ ఏం రాయాలి అని అంటే ఎవర్స్ ఎఫెక్షనేట్లీ రాస్తే సరిపోతుంది. ఎవర్స్ ఎఫెక్షనేట్లీ అని రాస్తే సరిపోతుంది. ఎవరు ఎఫెక్షనేట్లీ ఇంకా ఉన్నాయి. సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ ఇంకొన్ని ఉన్నాయి చూద్దాం. తర్వాత చూసినట్లయితే ఈ సాలిటేషన్ ఫ్రెండ్స్ రెస్పెక్ట్ అంటే మనం రిలేషన్స్లో ఎల్డర్స్కి ఎలా రాయాలి అంటే సాలిటేషన్ ఎలా రాయాలి, సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి తెలుసుకున్నాం. అలాగే టూ రిలేషన్స్లో యంగస్టర్స్కి ఏ విధంగా సాలిటేషన్ రాయాలి, సబ్స్క్రిప్షన్ రాయాలి తెలుసుకున్నాం. అలాగే టూ ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ రాసేటప్పుడు ఏమైనా డియర్ అని ఉపయోగించాలి. డియర్ అని ఏం చేయాలంటే వాడు నేమ్ రాయాలి. అతని పేరు మహేష్ అనుకున్న ఉదాహరణకి డియర్ మహేష్ అనాలి. ఈ బ్రాకెట్లో ఏమంటే వాడు నేమ్ రాయాలి. డియర్ మహేష్, అయితే డియర్ సంతోష్, డియర్ సతీష్, డియర్ ప్రకాష్. అంటే ఫ్రెండ్స్ రాసేటప్పుడు డియర్ అని ఉపయోగించి సాలిటేషన్లో డియర్ అని ఉపయోగించి ఏం చేయాలంటే వాళ్ళ పేరు రాయాలి. వాళ్ళ పేరు రాయవలసి ఉంటుంది. అదే ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి డియర్ మిస్టర్. పెద్దవాళ్ళు అనుకోండి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్లో చిన్నవాళ్ళు అయితే డియర్ అని రాసి వాళ్ళ పేరు రాయాలి. పెద్దవాళ్ళు అయితే డియర్ మిస్టర్ అని పేరు రాస్తారు. అయితే డియర్ మిస్ వాళ్ళ పేరు రాస్తారు. అలాగే డియర్ మిస్సెస్, అదే డియర్ మిస్, డియర్ మిస్టర్స్
అని రాస్తాం. అని రాసి వాళ్ళ పేరు రాస్తాం. అంటే చిన్నవాళ్ళైతే ఫ్రెండ్స్లో డియర్ అని పెట్టి వాళ్ళ నేమ్ రాస్తాం. అదే పెద్దవాళ్ళు డియర్ మిస్టర్, అలాగే డియర్ మిస్, డియర్ మిస్టర్స్ అని పెట్టి వాళ్ళ పేరు రాస్తాం. అయితే సబ్స్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ఏంటంట, సబ్స్క్రిప్షన్ చూసుకుంటే సబ్స్క్రిప్షన్లో యువర్స్ సిన్సియర్లీ అన్నారు. ఎవరికి డియర్, ఎవరికి టూ ఫ్రెండ్స్కి ఏమన్నా యువర్స్ సిన్సియర్లీ కామ పెట్టాలి. యువర్స్ ట్రూలీ, యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని ఉపయోగిస్తాం మనం. యువర్స్ సిన్సియర్లీ అంటే ఫ్రెండ్స్ రాసేటప్పుడు శాలిటేషన్లో ఫ్రెండ్స్ రాసేటప్పుడు చిన్నవాళ్ళు డియర్ అని పెడతాం, పేరు రాస్తాం. పెద్దవాళ్ళు డియర్ మిస్టర్, మిస్ అని రాస్తాం, మిస్టర్స్ అని రాస్తాం. ఇక సబ్స్క్రిప్షన్లో చూసుకున్నట్లయితే యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని రాస్తాం. యువర్స్ సిన్సియర్లీ, యువర్స్ ట్రూలీ అని రాస్తాం. అలాగే టు స్ట్రేంజర్స్ అండ్ బిజినెస్ పీపుల్, మనకు కొంచెం తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉంటారు. స్ట్రేంజర్స్ అంటే మనకు తెలియనటువంటి వాళ్ళకి లెటర్ రాస్తాం అనుకోండి, తెలియనటువంటి వాళ్ళు, లేకపోతే బిజినెస్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి రాస్తాం డియర్ సార్, డియర్ సార్ సార్, డియర్ సార్, డియర్ సార్ సార్. లేకపోతే రెస్పెక్టెడ్ కూడా అంటారు. కొన్ని చోట్ల ఏంటంటే రెస్పెక్టెడ్ సార్, రెస్పెక్టెడ్ సార్ సార్. ఎక్కడ ఏమిటంటే టు స్ట్రేంజర్స్ బిజినెస్ పీపుల్ ఉన్నట్టే వాడికి ఏమో ఉపయోగిస్తాం మనం, వాడికి ఏమి ఇస్తాం డియర్ సార్, లేక డియర్ సార్స్, లేకపోతే డియర్ లేడీస్ అనుకోండి, లేడీస్ అయితే ఏం చేస్తాం డియర్ మేడం అంటాం. డియర్ మేడం అంటే డియర్ సర్స్, సర్ అనొచ్చు, సర్స్ అనొచ్చు, లేకపోతే డియర్ మేడం అనొచ్చు. ఈ విధంగా సాలిటేషన్లో స్ట్రేంజర్స్కి బిజినెస్ పీపుల్కి ఈ విధంగా ఉపయోగించాలి. డియర్ సార్, డియర్ సర్స్, డియర్ మేడం ఉపయోగించాలి, డియర్ మేడం ఉపయోగించాలి. అయితే సబ్స్క్రిప్షన్ కాడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, ఏంటంటే డియర్ సర్స్ అని ఎవర్స్ ఫెయిత్ఫుల్ అని రాస్తారు. ఎవర్స్ ఫెయిత్ఫుల్ అనొచ్చు, ఎవర్స్ ఒబిడియంట్ కూడా అంటారు, కాకపోతే ఎవర్స్ ఫెయిత్ఫుల్ అని రాస్తాం. ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తారు. ఎక్కడ ఇప్పుడు టు స్ట్రేంజర్స్ బిజినెస్ పీపుల్, సబ్స్క్రిప్షన్లో మాత్రం ఎవర్స్ ఫెయిత్ఫుల్ అని రాయొచ్చు. మరి ఎవర్స్ ఒబిడియంట్లు అని రాయకూడదు అంటే ఎవర్స్ ఒబిడియంట్లు కూడా ఉపయోగించుకోవచ్చు, దాన్ని కూడా రాసుకోవచ్చు. ఇంకా డియర్ సర్ సర్స్, అలాగే డియర్ మేడం. టు స్ట్రేంజర్స్ బిజినెస్ పీపుల్కి ఏం ఉపయోగించాలంటే ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ ఉపయోగించాలి, ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ ఉపయోగించాలి. అలాగే టూ ఆఫీసర్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. మరి ఆఫీసర్స్ రాసేటప్పుడు సర్, మేడం, సర్ రెస్పెక్టెడ్ సార్, సార్, మేడం అంటారు. డియర్ సార్, డియర్ మేడం అని మనం అనుకోం. డియర్ సార్, డియర్ మేడం అని మనం, డియర్ సార్, డియర్ మేడం అని కూడా మనం డియర్ సార్, డియర్ మేడం అనుకోం. ఏమన్నా ఆఫీసర్స్ రాసేటప్పుడు అఫీషియల్ రాసేటప్పుడు సార్, మేడం, సార్ ఆర్ మేడం. ఇందులో సాలిటేషన్స్లో ఆఫీసర్స్ రాసేటప్పుడు సార్, మేడం అని ఉపయోగించాలి. అలాగే ఇక్కడ సబ్స్క్రిప్షన్కి వచ్చేటప్పటికి ఏం ఉపయోగిస్తాం, ఎవర్స్ ఒబిడియంట్లీ ఏం రాస్తాం, ఎవర్స్ ఒబిడియంట్లీ కామన్ పెట్టాలి, పెద్దానికి కూడా కామన్ పెట్టాలి. సబ్స్క్రిప్షన్ కదా కామన్ పెట్టాలి. అలాగే ఎవర్స్ ఒబిడియంట్లీ లేదా ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ, ఎవర్స్ ఒబిడియంట్లీ అనొచ్చు, లేదంటే ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని అనొచ్చు. ఎవరికి ఆఫీసర్స్కి సర్ అనొచ్చు, మేడం అనొచ్చు. తర్వాత సబ్స్క్రిప్షన్ ఎవర్స్ ఒబిడియంట్లీ ఆర్ ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ అని కూడా మనం అంటాం. ఇవి సాలిటేషన్ అంటే ఏంటి, సాలిటేషన్లో ఏ విధంగా ఉపయోగించాలి ఆల్రెడీ మీకు ఫస్ట్ చెప్పాను. ఏంటి ఎల్డర్స్, టూ రిలేషన్స్లో ఎల్డర్స్కి అయితే మై డియర్ ఫాదర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్ అని రాయాలి. వాళ్ళకి ఏమి రాయాలంటే లవింగ్ సన్, లవింగ్ బ్రదర్, ఎవర్ లవింగ్ సన్, ఎవర్ లవింగ్ బ్రదర్ అని రాయాలి. ఎవర్ లవింగ్ సిస్టర్ లేదనుకోండి ఎవర్ ఎఫెక్షనేట్లీ అని రాస్తారు. అలాగే
టూ రిలేషన్స్ ఎల్డర్స్కి అంటే యంగస్టర్స్కి ఏం రాస్తావు, యంగస్టర్స్కి సాలిటేషన్తో డిఆర్ అని పెడతావు. డిఆర్ అని పెట్టి ఏం చేస్తావు, డిఆర్ అని పెట్టి వాళ్ళ పేరు రాస్తావు. వాళ్ళ పేరు రాస్తావు, అక్కడేముంటుంది, వాళ్ళకి పేరు రాసి వాళ్ళకి చెప్తావు యువర్స్ అఫెక్షనేట్లీ అని రాస్తావు. అంటే ఇక్కడ టూ యంగస్టర్స్కి టూ రిలేషన్ యంగస్టర్కి మై డియర్ అని పెట్టి వాళ్ళని ఏం రాస్తావు, సో యువర్స్ అఫెక్షనేట్లీ అంటావు. అంటే రిలేషన్స్లో అంటే ఎల్డర్స్ యంగస్టర్స్. అలాగే ఫ్రెండ్స్ చూసినట్లయితే డియర్ అని రాస్తావు, నేమ్ రాస్తావు. అదే సాలిటేషన్లో ఫ్రెండ్స్ డియర్ అని రాస్తావు, నేమ్ రాస్తావు. లేదు పెద్దవాళ్ళ డియర్ మిస్టర్, డియర్ మిస్టర్, మిస్, డియర్ మిస్టర్స్ అని రాసి రాసి ఏం చేస్తుంటే వాళ్ళు యువర్స్ సిన్సియర్లీ యువర్స్ ట్రూల్ అంటారు. వాళ్ళ పేరు కూడా రాయాలి, వాళ్ళ నేమ్ కూడా రాయాలి, డియర్ మిస్టర్, మిస్టర్స్, మిస్ అని రాసి పేరు. అయితే టు స్ట్రేంజర్స్ బిజినెస్ పీపుల్కి ఏం రాస్తాం, డియర్ సార్, సర్స్ అని పెడతాం. అదే డియర్ మేడం, మేడం పెడతాం, డియర్ మేడం. అది స్ట్రేంజర్స్ అంటే వాడికి మనకు పరిచయం లేదు. కలెక్టర్ ఉన్నాడు, మన పరిచయం ఉంటుంది, కలెక్టర్కితో మనం మాట్లాడితే మనం ఎవరో ఆయన తెలియదు, ఆయన ఎవరో మనకు తెలియదు. అటువంటి నువ్వు కలెక్టర్ లెటర్ పెడుతున్నావు, ఏమంటే డియర్ సార్, సర్స్ అని పెడతాం. లేకపోతే లేడీ అనుకో డియర్ మేడం అని పెడతాం. ఏం రాస్తావు, ఈ సబ్స్క్రైబ్ యువర్స్ ఫెయిత్ఫుల్ అని రాస్తాం, యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. తర్వాత టూ అఫీషియల్స్ రాసేటప్పుడు కూడా ఏం రాస్తావు, సర్స్ అని పెడతావు, సర్స్ అని పెడతావు, మేడం అని పెడతావు, సర్స్ అని పెడతావు, మేడం అని. కానీ ఇక్కడ రాసేటప్పుడు సబ్స్క్రిప్షన్కి వచ్చేటప్పుడు యువర్ ఒబిడియంట్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబిడియంట్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ అని రాస్తాం. ఇది లెటర్ రైటింగ్. అంటే లెటర్ రైటింగ్ ఎన్ని లెటర్స్ మనం ఇప్పుడు దాకా నేర్చుకున్నది ఏంటంటే, అంటే హౌ మెనీ టైప్స్ ఆఫ్ లెటర్స్, లెటర్స్ ఎన్ని రకాలు అంటే లెటర్స్ని ఎన్ని విధాలుగా క్లాసిఫికేషన్ చేశారు, లేకపోతే ఎన్ని రకాలు, వాటి గురించి తెలుసుకుని ఎన్ని రకాలు, 3 రకాలు అని చెప్పుకున్నాం. అదేంటి పర్సనల్ లెటర్, దాన్ని ఇన్ఫార్మల్ అంటారు, అఫీషియల్ లెటర్, దాని ఫార్మల్ లెటర్ అంటారు, బిజినెస్ లెటర్. లెటర్స్ లో 7 పార్ట్స్ ఉంటాయని చెప్పాం. 7 పార్ట్స్లో ఒకటి రైటర్స్ అడ్రస్, దాన్ని ఏమంటే హెడ్డింగ్ ఆఫ్ ద లెటర్ అంటారు, డేటు, తర్వాత సబ్స్క్రిప్షన్ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్, తర్వాత సాలిటేషన్ అంటే రైటర్స్ అడ్రస్, డేటు, సాలిటేషన్, బాడీ ఆఫ్ ద లెటర్, సబ్స్క్రిప్షన్, అలాగే సిగ్నేచర్ అండ్ పోస్టల్ అడ్రస్. వీటి గురించి నేర్చుకోండి. అంటే లెటర్స్లో హెడ్డింగ్ అంటే రైటర్స్ అడ్రస్ అంటే ఏంటి, డేట్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, సాలిటేషన్ అంటే ఏంటి, బాడీ ఆఫ్ ద లెటర్ అంటే ఏంటి, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, అంటారు సిగ్నేచర్ అంటే ఏంటి, అలాగే పోస్టల్ అడ్రస్ ఏంటి, దాని గురించి నేర్చుకున్నాం. అలాగే ఇప్పుడు కూడా ఏం నేర్చుకున్నాం, ఫార్మ్స్ ఆఫ్ సాలిటేషన్, సబ్స్క్రిప్షన్ అంటే ఏంటి, సాలిటేషన్లో పెద్దవాళ్ళకి ఎల్డర్స్, రిలేషన్స్లో ఎల్డర్స్కి ఎలా రాయాలి, సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి తెలుసుకున్నాం. అలాగే టూ రిలేషన్స్లో యంగస్టర్స్కి ఎలా రాయాలి, సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ నేర్చుకున్నాం. అలాగే ఫ్రెండ్స్కి సాలిటేషన్ ఫ్రెండ్స్కి ఎలా రాయాలి, సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి తెలుసుకున్నాం. అలాగే స్ట్రేంజర్స్ బిజినెస్ పీపుల్స్కి సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి, సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ ఎలా రాసుకున్నాం. అలాగే అఫీషియల్స్కి సాలిటేషన్ ఎలా రాయాలి, సబ్స్క్రిప్షన్ ఎలా రాయాలి అనేది కూడా తెలుసుకున్నాం. ఇది టోటల్గా లెటర్ రైటింగ్ అంటే ఏంటి. తర్వాత లెటర్ రైటింగ్ ఎన్ని రకాల లెటర్ రైట్స్ ఉన్నాయో ఆ లెటర్స్ ఏంటి అనేది వాటి గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ.